రాజంపేట తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తమ్ముడు నాకు ఎప్పుడు కూడా కష్టకాలంలో చాలా రోజుల నుంచి నిలబడినాడు. ఇతన్ని బెదిరిస్తే ఈ మదనపల్లిలో మేమంతా బెదురుతామని ఆయన మనుషులు రాత్రి 1 గంట సమయంలో అతనికి సంబంధించిన షాప్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే ఉండే మనుషులకు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ రండి, డైరెక్ట్ అటాక్ వస్తాంగిని చిల్లర దేశాలు ఏమన్నీ కూడా వదిలిపెట్టమని సందర్భంగా తెలియజేస్తున్నా. మార్నింగ్ పార్టీతో మాట్లాడినాం, ఎస్పీ గారితో మాట్లాడినాం, డీజీ గారితో మాట్లాడినాం. దీనికి సంబంధించినటువంటి ఎవడైనా పాల్గొని ఉంటే వాళ్ళందరినీ సాయంత్రం లోపల సబ్ జైలు రిమాండ్ పెట్టాలని కోరుకున్నాం. ఎట్టి పరిస్థితిలో మదనపల్లిలో మీరు భయపెట్టాలంటే మమ్మల్ని కాదు భయపెట్టాలి సార్. ఫస్ట్ మీరు, మీ నాయకుడు మీరు సరిగా ఉండారో చూసుకోండి. మీరు చేస్తున్నటువంటి అవినీతిని ఎత్తి చూపుతున్నారనే మా పిల్లల మీద మీరు ఇచ్చేస్తున్నారు. దమ్ముంటే రండి, నేనుండా, నా మీదకి రండి, మా పిల్లల మీదకి ఎందుకు వచ్చేది, దమ్ముంటే రండి. అంతేగాని పిరికి పందు మాటలు మాట్లాడితే ఒకనికి కపడతారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. రాత్రి జరిగినట్టు ఎమ్మెల్యే మనుషులే 100%. నిన్న మేము సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉంటే మనుషులను పంపించినాడు ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే డ్రైవర్ అంతా ఓపెన్గా ఉంటారు. పార్టీ హైకమాండ్ నుంచి నాకు ఫోన్ వచ్చిందని ఎన్నిక తగ్గిన తప్పితే వాడికి చెప్పక భయపడము. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా మీరు ఇంకా మాలుకోవాలా. ఇది ఇంకా ఇట్లే ఉంటే కూడా ఇంకెవ్వరిని కూడా మేము కూడా వదిలిపెట్టమని సందర్భంగా హెచ్చరిస్తాను. ఈ అల్లకోళ్ళు ఎవరు లేరు. ఆయనకు వెనకంటే వచ్చిన కాంగ్రెస్ వైసీపీ బ్యాచ్ ఉంది. తెలుగుదేశంలో కూడా ఎవరు ఈ పని చేయరు. జరుగుతున్న పరిణామాలను చాలా దర్శిస్తున్నాము. దీంట్లో 2 గ్రూపులు, ఒక గ్రూపు ఒకదానిపైన పైచేయి సాధించాలని చెప్పే ఉద్దేశంతో ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గత రాత్రి కూడా సుమన్ టీవీ ఆఫీస్లో 2 నాయకులు ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే అక్కడ కూడా చాలా గుమిగూడి న్యూసెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగింది. తర్వాత అదే రోజు అంటే నిన్న దినం రాత్రి సుమారు 1-2 గంటల మధ్యలో ఈ కదిరి రోడ్డులో ఉన్నటువంటి ఈ ఫ్యాన్సీ స్టోర్, సుధా ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఉండే రేకుల్ని లాగేసిపోయారు. దీన్ని కూడా తీవ్రంగా పరిగణించి దీనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నాము. దీంట్లో ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు. ఇద్దరిని కూడా ఏ వర్గం వారైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. దీనికైనా పోలీసులు వారికి గట్టిగా హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడడానికి ప్రయత్నించాలి, కానీ ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని ప్రజాశాంతి భంగం కలిగించినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మెటీరియల్ రెడీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపయోగించేది లేదని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాము.
ఎవరు